మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ వీరితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు. ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ ఇవి విస్తృతంగా లభ్యమవుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సార్, చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి? ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది. కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాపులు. సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్టు సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్, గ్రూపులు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫామ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము. మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో, తర్వాత కొన్ని ప్రెజర్స్తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక తక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకొని సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలుపెట్టిన వాళ్ళు తదుపరి రోజుకి ఇలాగా బానిసలా అయి ఫైనల్గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్స్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఒక 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒక చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్గా అమ్మి కన్జంప్షన్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలో కంప్లీట్గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసే కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది. ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి? అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి? డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ 2 రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్, ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉండేది. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా
గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 grams 10 grams ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం. ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హషిష్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హ్యాషిష్ ఆయిల్, హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, LSD అని ఉంటుంది, MDMA అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్ ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజిసిన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తమైన దిస్ న్యూ మెనెస్ ఫర్ అస్ ఇస్ సింథటిక్ డ్రగ్స్. సో ఒకవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ MDMA. సో ఇవన్నీ కలిపి యువత ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో, సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత బేసికలీ ఇది హెలుసినేషన్ డ్రగ్స్ అని చెప్తాము. సో ఆ ఒక మత్తు పదార్థ తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద, కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు జూన్ 26వ తేదీ నుంచి మనము 100 days యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 days యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, RPF, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, ఇలాగా కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అండ్ 100 days యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగలపూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 days యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ 100 days యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలో, కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి? ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులో పట్టుబడిన నిందితులు ఎవరున్నారు వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్స్ అఫెండర్స్. రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము. ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు. సో వాళ్ళు ఒక మధ్యవర్తులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలో పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్ది ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్. సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ మంచిగా ఉన్న ఒక నగరం ఇది కాబట్టి. సో ఇక్కడ ఎయిర్ రూట్ వీ హావ్ బీన్ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో, కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాస్తో అదనపంగా చెక్ పోస్ట్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లో వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో సో అన్ని రూట్స్ను ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారో విశాఖపట్నం సిటీలోనే వాస్తవం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర 200-300 kg ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గంజాయి తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్లు తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఎలాగా ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పస్ కోసం వాడుతున్నారు, వాళ్ళెవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది. సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి, విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారండి? ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది 2 రకాలు ఉంటాయి.
కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ అంటే అప్ టు 2 kg వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 kg అండ్ అబోవ్ 20 kg అండ్ అబోవ్ని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గంజా అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది చాలా కఠినమైన శిక్షలు పడతాయి. NDPS యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్. సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీదనే కూడా చర్యలు ఉంటాయి. గాంజాయి కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద, మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్ అందరి మీద కూడా దీంట్లో అతి కఠిన చర్యలు తీసుకోవడానికి NDPS చట్టం కింద అవకాశం ఉంటుంది. ఓకే, కన్జంప్షన్ చేసే వాళ్ళకండి ఇప్పుడు వినియోగదారుడికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు? కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్తో చూస్తాము. ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దీనికి బానిసలు అయ్యారన్నారో దాన్ని స్టడీ చేసి డీ అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి. వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళు స్టేజ్ చూస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరిపోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డీ అడిక్షన్ సెంటర్స్ ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో, KGH హాస్పిటల్స్ ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉంది. గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి PM పాళెంలో నడుస్తుంది. సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో 3 డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్ తర్వాత వీళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరున్నారు, ద కన్సంప్షన్ పార్ట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డీ అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డీ అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డీ అడిక్షన్ సెంటర్స్ కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిసలాకుండా దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అని వాళ్ళ మీద నిఘా పెట్టి తదుపరి పేరెంట్స్ కూడా కొన్నిసారి ఇన్ఫర్మేషన్, కొన్నిసారి పేరెంట్స్ తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి లిమిట్ దాటిపోయారంటే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇలాంటి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇదే చర్యలు ఒకవేళ ప్రముఖులు పట్టుబడ్డారనుకోండి, ఒక వినియోగించే వాళ్ళు కావచ్చు, విక్రయించే వాళ్ళు కావచ్చు, వారి విషయంలో కూడా ఇంతే కఠినమైన చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. సో ఎంత ప్రముఖులైనా ఎవరైనా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సిటీలో ఉన్న పబ్స్ మీద కూడా నిఘా పెట్టినాము. సమయం అవధి మీరిన తర్వాత మద్య సరఫరా చేస్తున్న క్రమంలో కూడా కొన్ని పబ్స్లో డ్రగ్స్ వాడకం జరుగుతుందని మనకు సమాచారం వస్తే పోయిన వారంలోనే మనం ఒక 10-12 పబ్స్ రేడ్ చేసి అవన్నీ ఇప్పుడు CCTV పరిశీలిస్తున్నాము. సో దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పినట్టు ప్రముఖులు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం వస్తే వెంటనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ముందు అందరూ సమానారు కాబట్టి సో ఎవర్ హీస్ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ. సార్, ఇప్పుడు కొత్తగా స్టేషన్స్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రారంభిస్తున్నారు. దీని బాధ్యత ఏంటంటే అవి ఏ చర్యలు చేపడుతుంది? మా సిటీలో కొత్తగా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనము ఒక 50 మంది పోలీసులతో దీన్ని మొదలు పెట్టబోతున్నాము. సో ముఖ్యమైన చర్యల్లో దీని భాగంగా ముఖ్యంగా ఏమంటే సిటీలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ని గుర్తించాం. ఏ ఏరియాలో ఈ గాంజాయి సరఫరా మరియు వాడకం ఎక్కువ ఉంది. ముఖ్యంగా మనకి దొరికిన కొన్ని అరిలోవ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు, కంచరపాళెం, మెట్టు అలాంటి ప్రాంతంలో, గాజువాక. సో ఇలాంటి ఒక హాట్స్పాట్స్ కొన్ని గుర్తించాము సిటీలో. ఆ హాట్స్పాట్స్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ దగ్గర, పాన్ షాప్స్, హోటల్స్ ఎవరైనా లూజ్గా అమ్ముతున్నారా చిన్న చిన్న ప్యాకెట్లు. ఇటీవల కాలంలో మనకి వచ్చిన సమాచారం ఏమంటే కొన్ని కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్లు కూడా గాంజాయి కలిపి సరఫరా చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో అలాంటి సివిల్ డ్రెస్లు వెళ్ళి ముందస్తు సమాచారం సేకరించి మూలాలు ఎక్కడే ఉన్నాయి దాన్ని వీ వాంట్ రూట్ అవుట్ ద కంప్లీట్ ద మెనెస్ ఫ్రమ్ ది సిటీ. సో దానికోసం ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది 50 మంది పోలీసులతో మొదలు పెట్టినాము. మొదటి చర్యలే వీళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ని వీ వాంట్ టు మేక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డ్రగ్ మెనెస్. సో దాని మీద దృష్టి పెట్టినాము. దాని తదుపరి ఇప్పుడు స్కూల్లో దొరికిందంటే మూలాల వరకు వెళ్తాం. ఎవరు సరఫరా చేసినారు, ఆ వ్యక్తికి ఎవరికి ఇచ్చినారు. సో ఈ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అంటే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఒరిస్సాలో ఉన్న లేదో ఏజెన్సీలో ఉన్న సిటీకి ఏ మార్గం ముఖ్యంగా వచ్చింది, రోడ్డు ముఖ్యంగా వస్తే చెక్ పోస్టుల ద్వారా ఎలా వచ్చింది, తర్వాత ట్రైన్ ద్వారా వస్తే ఏ ట్రైన్ ద్వారా వచ్చింది. సో అన్నీ వీఆర్ జస్ట్ మ్యాపింగ్ ఆల్ దోస్ హాట్ స్పాట్స్ ఇన్ ద సిటీ. రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ వీఆర్ మ్యాపింగ్, ద పర్సన్స్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ టు ఎండ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎవ్రీథింగ్ మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం. పట్టుబడిన వ్యక్తిన మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము. ఎవరు డబ్బులు వేస్తున్నారు. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏజెన్సీలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులు ఏజెన్సీ వ్యక్తులకి సీడ్స్ సప్లై చేసి తర్వాత గాంజాయి కల్టివేషన్ సరిపోయే విధంగా అన్ని డబ్బులు కూడా ముందుగానే ఇచ్చి తర్వాత వీళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మధ్యవర్తిలో తమిళనాడు
నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండి ఈ వ్యవహారం అన్న నడుస్తున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ కొలెక్టింగ్ నౌ. సో వేరే వేరే డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని కస్టమ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ కేజీహెచ్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, తర్వాత రైల్వే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ సమాచారం క్రోడీకరించి ఒక యూనిఫైడ్ ఫోర్స్, దట్ ఈస్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మనము మొదలు పెడుతున్నాం. సార్, ఇప్పుడు పేపర్ల ద్వారా మేము చదువుతూ ఉంటాం, లేదా న్యూస్లో వింటూ ఉంటాం, కొన్ని వందల కేజీల హెరాయిన్ పట్టుబడింది, గంజా పట్టుబడింది అని. సో ఇలా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వినియోగంలోకి రాకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి? ఒక్కసారి స్వాధీనం చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత శాంపుల్ తీసి ఫోరెన్సిక్కి పంపిస్తాము. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇక్కడ ట్రయల్ నడుస్తున్నప్పుడే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని గంజాయిని డిస్ట్రక్షన్ చేస్తాము. సో ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ పెట్టిన అక్కడి నుంచి ఇంకో చోట్ల అది వెళ్ళొచ్చిన సమాచారము, తర్వాత సమ్ పిల్ప్రేజ్ జరిగిన అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇది ఏది జరగకుండా డిస్ట్రక్షన్స్ ఆఫ్ గంజాయి కమిటీ ఉంటుంది, గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ అని ఉంటాయి. రూరల్ ఏరియాలో అయితే డిఐజీ గారి ఆధ్వర్యంలో అదొక గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ఉంటుంది. సిటీకి వచ్చే కొద్ది కమిషనర్ ఆఫ్ పోలీసు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఆయనకున్న అధికారంను వినియోగించుకొని గాంజా డిస్ట్రక్షన్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 months సిటీలో నమోదైన కేసులో ఉన్న గాంజాలన్నీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని సో గాంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ద్వారా పెట్టి రెగ్యులర్గా మేము గాంజాని డిస్ట్రక్షన్ చేస్తుంటాము. సో ఎక్కడ కూడా స్టాక్ మళ్ళీ మార్కెట్కి రాకుండా, పిల్ ప్రైజ్ రాకుండా చూసుకుంటాం. సార్, ఇప్పుడు గంజా వరకు అయితే మీరు కాల్ చేయడం ఏదో చేసి డిస్ట్రక్ట్ చేస్తారు, మరి ఈ సింథటిక్ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాటిని ఏం చేస్తూ ఉంటారు? సేమ్ ప్రొసీజర్. ఆల్ ద డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చే మత్తు పదార్థాలన్నీ సేమ్ ప్రొసీజర్ పాలపడి కొన్ని టాబ్లెట్స్ దొరుకుతుంటాయి మనకి, కెటమిన్ ఇంజెక్షన్, పెంటాజోసిన్ ఇంజెక్షన్స్, ఎండిఎంఏ పిల్స్, ఎల్ఎస్డి స్ట్రిప్స్, సో సింథటిక్ డ్రగ్స్, కొకేన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏ దొరికినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా దానికి డిస్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు పర్మిషన్ ద్వారా ప్రతి ఒక్క మాదక ద్రవ్యాన్ని కూడా అదే మాదిరిగా డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఓకే, అసలు ఈ మాదక ద్రవ్యాల ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి? మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక 8 మండలాలు కొండ ప్రాంతంలో, అది నిర్మానుష ప్రాంతం అని ఉంటాయి. మీరు ఏజెన్సీ ఏరియా కొడితే అక్కడ సరైన రవాణా వ్యవస్థ ఉండదు. తర్వాత కొన్ని మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో ఈ గాంజాయి కల్టివేషన్ మన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతంలో ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం, ముంచింగ్పుట్టు, పెద్దబయలు, హుకుంపేట అలాంటి కొన్ని ఏరియాలో కల్టివేషన్ జరుగుతున్నట్టు, తదుపరి కోరాపుట్, మల్కన్గిరి ఆఫ్ ఒడిస్సా స్టేట్లు కూడా గాంజాయి సాగు మరియు రవాణా ఎక్కువ జరుగుతున్నట్టు మనకి సమాచారం. ఇప్పుడు మీరు చెప్పారు ఒడిశా లాంటి ప్లేసెస్లో, సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని. అవి మరి మన రాష్ట్రంలోకి రాకుండా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారండి? అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు మన విశాఖపట్నం జిల్లాలో 5 చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా మనము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్, నేబరింగ్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్, ఆ స్టేట్లో ఉన్న ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మనము రెగ్యులర్గా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకొని రవాణా మార్గాలు ఏమున్నాయో సో దాంట్లో కంబైన్డ్ చెక్ పోస్ట్ రన్ చేయడము, ఆంధ్ర పోలీస్ మరియు ఒరిస్సా పోలీసుల సహకారంతో చెక్ పోస్టులు రన్ చేయడము, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం. మన దగ్గర పట్టుబడిన ముద్దాయి ఒరిస్సా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన పెండింగ్ వారెంట్స్ ఉంటాయి, వారెంట్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం. ఏదైనా గాంజాకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా నేబరింగ్ స్టేట్ పోలీస్, ఒడిశా మరియు కొన్నిసారి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి వస్తున్న సమాచారం ఉంటుంది. సో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ పోలీసులతో రెగ్యులర్గా మనము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ని రన్ చేస్తూ ఈ ఒక సమస్యలకు వీఆర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు కంట్రోల్ దిస్. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన అంటే అదొక చాలా పెద్ద మ్యాసివ్ ప్రాసెస్. మరి ఈ మ్యాసివ్ ప్రాసెస్లో పోలీసు శాఖ ఇంకా వేరే ఏ శాఖలతో సమన్వయం, కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుందండి? డెఫినెట్లీ ఇది ఒక మెనెస్ మరియు అతి పెద్ద సమస్య. కాబట్టి పోలీసులో డిపార్ట్మెంట్తో మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్ ముందుండి అన్ని చేస్తుంది, కానీ ఇది అదర్ డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం. మీరు చెప్పినట్టు రైల్వే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నదంతా అక్కడ ఆర్పిఎఫ్ మరియు జిఆర్పి పోలీసులు ఉంటారు. సో ఆ 2 డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆర్టీసీ ద్వారా, పార్సల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో అప్పుడు రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ సహకారం చాలా ముఖ్యమైన ఉంటుంది. తర్వాత కంటైనర్ ద్వారా, పోర్ట్ ద్వారా, సీ రూట్ ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అక్కడ మనకి కోస్ట్ గార్డ్ సహకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సో వాళ్ళ సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ అమ్మే వాళ్ళు ఏముంటారు, పెడ్లర్స్ గురించి మనకి రెగ్యులర్గా సమాచారం రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సో ఇలాగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారము మేము తీసుకొని
అఫ్ కోర్స్ వీఆర్ లీడింగ్ దిస్ డ్రగ్ ఎరాడికేషన్. పోలీసు ముందు ఉండి సో మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఒక 100 days యాక్షన్ ప్లాన్ని మనం మొదలు పెడుతున్నాం. సరే, కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అంటూ చెప్పి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అదేవిధంగా మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి? ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషాముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటి నుంచే మనం మొదలుపెట్టినాము. మనకున్న 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న SHOs, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీసు, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు వీ వాంట్ టు రీచ్ ఇన్ ఎ బిగ్ వే. సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ వీ వాంట్ టు మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకి మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి? ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులో దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వీ కాల్ సెబ్ పోలీస్. సో 14500 ఈజ్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గౌప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులో వచ్చి సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ డ్రగ్స్ సరఫరా ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్ టోల్ ఫ్రీ నంబర్ 14500కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరిచ్చే సూచనలు, సలహాలు? వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్తుని వెరీ యంగ్ ఏజ్లోనే అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్ మీరు మంచి ఉద్యోగం సాధిస్తారని ఆశతో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్షల ఫీజుని చెల్లించి మిమ్మల్ని మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్తు ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏం చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్ళే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖ కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలుపెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్లోనే అలాంటి సమాచారం ఏమరా మీకు వస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని మేము చెప్తున్నాం. అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు. వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి? ఖచ్చితంగా ఇది ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్కి బానిసలు అయినారు, లేదంటే మీరు డ్రగ్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకి మేము ఏం చెప్తున్నామంటే మొదటిగా మనం అటువైపు వెళ్ళకూడదు. ఏదైనా హౌఎవర్ అట్రాక్టివ్ ఇట్ మే బి. సో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ గివ్స్ ఎ ప్లెజర్ ఫర్ వన్ డే వీ షుడ్ నాట్ గో టువర్డ్స్ దట్ సైడ్. మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపే ఉండాలి. ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్లో కూడా మనము సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము. బయట
ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. అయినా సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియరల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం వీ కెన్ ఈజీలీ మేక్అవుట్. సో బిహేవియరల్ చేంజెస్ అనేది. సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ఎడ్యుకేషన్. సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైంని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎయిర్ న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయినర్ ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన నేను ఒక మంచి సందేశం ఎయిర్ న్యూస్ ద్వారా ప్రసారపడిస్తే మంచిది ఉంటుందని మేము ఆశిస్తున్నాం. నమస్తే సార్. ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.